ముఖ్యమంత్రికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుసుకుంటుంది యావత్ బీసీ కులాలు. మరి అలాగే సమర్థులైన అనేక మంది బీసీ నాయకులు ఈ రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. ప్రజలందరి తాలూకా బీసీ కులాల తాలూకా ఉన్నతి కోసం ఈవేళ ముఖ్యమంత్రి తీసుకున్న అనేక నిర్ణయాలు మరి కులాల్ని పూర్తిగా అభివృద్ధి చేసే దిశగా మరి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ప్రభుత్వం. దాన్ని ఆచరణలో చేసే దిశగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ వర్గాలు బాధ్యత తీసుకొని సక్రమమైనటువంటి దిశలో ఆచరణ జరిగే విధంగా మరి ఈ నామినేటెడ్ అయినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ ఆయా కులాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా, అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించే విధంగా ఏదైతే కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క బీసీకి కూడా అందాలన్నటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కుల సంఘాలు వారి కులాన్ని కాపాడుకోవడానికే తప్ప ఇతరులకి ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టే దిశగా ఈ కుల సంఘాలు పనిచేయవు. ఈ కార్పొరేషన్లు పూర్తిగా బాధ్యత వహించి ప్రతి ఒక్కరికి మేలు చేకూరే విధంగా పార్టీలకు అతీతంగా జరగాలన్నదే ప్రీత ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన విధానం. మరి ప్రభుత్వం ఆనాడు ఎన్ని అవమానాలు ఇబ్బందులు ఆ ప్రభుత్వంలో మరి బీసీలు పడ్డారో దానికి భిన్నంగా ఈరోజు అత్యంత గౌరవప్రదమైనటువంటి మరి అనేక మందికి పదవులు ఇప్పుడే చెప్పినట్టుగా 728 మంది నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు నియామకం ఈ బీసీ కులాల నుంచి జరిగింది. దాని పెద్ద ఎత్తున దీన్ని పండగలా జరుపుకునే పరిస్థితులు బీసీ కులాల్లో ఉంది. మరి అణగారిన అన్ని వర్గాలకు కూడా ప్రతి ఒక్క పౌరునికి మేలు జరిగే విధంగా ఈ కార్పొరేషన్లు భవిష్యత్తులో ఉంటాయని మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ సూచనలు సలహాలు కూడా ఆచరణలో ఈ కుల సంఘాలు పూర్తిగా ఈ బీసీ కార్పొరేషన్లు బాధ్యత తీసుకొని సమర్థవంతంగా పనిచేస్తాయని మరి పార్టీకి నాయకునికి మరింత పేరు వచ్చే విధంగా మరి ప్రజలకి జవాబుదారీగా ఉండే విధంగా ఈ కార్పొరేషన్లు పనిచేస్తాయని తెలియజేసుకుంటూ మరి గౌరవనీయులు బీసీ వెల్ఫేర్ మంత్రి గారు వేణుగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర బలహీన వర్గాల ప్రజా జీవితంలో పనిచేసి బలహీన వర్గాల సమస్యల పట్ల అత్యంత అనుభవం సాధించి బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రక దినంగా ఈరోజు 18/10/2020 చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఆ రోజు వారు ఏలూరులో బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు వెన్నెముక వర్గాలని, అంటే సామాజిక చైతన్యంలో ఈ సమాజ నిర్మాణంలో ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఆ రోజు గుర్తించినటువంటిది సమాజ నిర్మాణంలో వెన్నెముక పాత్ర పోషించిన వారే బీసీలని, వ్యక్తి యొక్క సామాజిక జీవితానికి అవసరతలను తీర్చేవారే బీసీలని, వారిని వెన్నెముకగా మా పార్టీ గుర్తించి వారిని గౌరవిస్తామని, ఇప్పటి వరకు ఈ సమాజంలో సంఖ్యాపరంగా కేవలం 139 కులాలుండి అందులో 30,000 జనాభా ఉన్నటువంటి వారిని కూడా గుర్తించి, అంటే 139 కులాల్లో అయ్యో రాష్ట్ర వ్యాప్తంగా మా కులపరంగా మేము సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నాం, ప్రభుత్వాల చేత గుర్తింపబడట్లేదు, మేము కూడా మా వాళ్ళని గుర్తించి ఈ సమాజంలో సేవ చేసినటువంటి మా వర్గీయుల పట్ల వారికి అవసరతలు తీర్చేటువంటి ఒక అవకాశం మాకు లభించాలని ఆశించినటువంటి వారికి ఒక సువర్ణ అవకాశాన్ని ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా సువర్ణ అవకాశం వారందరికీ లభించింది. 139 కులాల్ని 56 కార్పొరేషన్ల ద్వారా, అంటే ఇది ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి ఒక మహత్తర ఘట్టానికి ఆవిష్కరణ. వేదికపై ఉన్నటువంటి బలహీన వర్గాల మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు
అనేక మంది పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు ఈ సమాజంలో సేవలు చేసినటువంటి బలహీన వర్గాలను గుర్తించి మరలా వారి ద్వారా ఏదైతే ఇవాళ సంక్షేమానికి అగ్రపీఠం వేసినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ సంక్షేమ ఫలాల్ని ఆయా వర్గాలకి అతి చేరువగా అందించడం కోసం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయానికి ఈరోజు బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిగా నాకు లభించినటువంటి ఒక అపూర్వమైనటువంటి అరుదైనటువంటి అవకాశంగా, బలహీన వర్గాల్లో జనించి రాజకీయాల్లో ప్రవేశించి బలహీన వర్గాలు సేవ చేసేటువంటి ఒక మహత్తర అవకాశానికి ఇంతమంది సైన్యాన్ని, ఇంతమందిని ప్రజాసేవకుల్ని ప్రజలకు మధ్యకు పంపించి ఆ వర్గాలకి మేలు చేసేటువంటి ఒక మహత్తర కార్యక్రమంలో ఈరోజు 56 కార్పొరేషన్లు ప్రకటన చేసేటువంటి ఒక అవకాశం నాకు లభించినందుకు ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, ముందుగా 56 కార్పొరేషన్లు వివిధ జిల్లాలకు సంబంధించి 13 జిల్లాల్లో ఉన్నటువంటి వారి యొక్క సామాజిక స్థితిగతుల్ని అధ్యయనం చేసి చాలా అనేకమైనటువంటి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం, ముందుగా రజికా కార్పొరేషన్ సూగుమంచిపల్లి రంగన్న అనంతపురం జిల్లా నుంచి, కురుమా కార్పొరేషన్ కోటి సూర్యప్రకాష్ బాబు అనంతపురం, తొగటవారి క్షత్రియ కార్పొరేషన్ గడ్డం సునీత గారు అనంతపురం ఫిమేల్, కుంచెటి వక్కలిగ కార్పొరేషన్ బి నలిని అనంతపురం, వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ కె వనిత చిత్తూరు, పాలరిక కార్పొరేషన్ తొరిగొండ మురళీధర్, ముదిలియార్ కార్పొరేషన్ తిరుప్పుదు గోవిందరాజన్ సురేష్ చిత్తూరు, ఈడిగా కార్పొరేషన్ కె శాంతి చిత్తూరు, గాండ్ల తెలుగుల కార్పొరేషన్ సంకిస భవానీ ప్రియ ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా, అలాగే పెరికా కార్పొరేషన్ పురుషోత్తం గంగా భవాని తూర్పుగోదావరి జిల్లా, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ బంధన హరి తూర్పుగోదావరి జిల్లా, అయ్యరకల కార్పొరేషన్ అవల రాజేశ్వరి తూర్పుగోదావరి జిల్లా, షైకీ కార్పొరేషన్ షైకీ యాసిన్ గుంటూరు జిల్లా, వడ్డెరా కార్పొరేషన్ దేవళ్ళ రేవతి గుంటూరు జిల్లా, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ మందపూడి పురుషోత్తం గుంటూరు జిల్లా, కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ కోల భవాని గుంటూరు జిల్లా, ఏదవ కార్పొరేషన్ నాయనపల్లి హరీష్ కుమార్ కడప, నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ సిద్ధావంతం యానాదయ్య కడప జిల్లా, పద్మశాలి కార్పొరేషన్ జింకా విజయలక్ష్మి కడప జిల్లా, నూర్భాష దూదేకుల కార్పొరేషన్ అస్పరి ఫక్రుబి కడప జిల్లా, సగర ఉప్పర కార్పొరేషన్ గానుపెంటల రమణమ్మ కడప జిల్లా, విశ్వబ్రాహ్మణ్ కార్పొరేషన్ తోలేటి శ్రీకాంత్ కృష్ణా జిల్లా, గౌడ కార్పొరేషన్ మాధు శివరామకృష్ణ కృష్ణా జిల్లా, వద్దెల కార్పొరేషన్ వద్దెలు కార్పొరేషన్
వడ్డేలు కార్పొరేషన్ సయ్యద్ గాయత్రి సంతోష్ కృష్ణా జిల్లా. భట్రాజ్ కార్పొరేషన్ కురుపాటి గీతాంజలి దేవి కృష్ణా జిల్లా. వాల్మీకి బోయ కార్పొరేషన్ ఏ మధుసూదన్ కర్నూలు జిల్లా. కరికాబత్తుల కార్పొరేషన్ బుట్ట సారథమ్మ కర్నూలు జిల్లా. వరేష్యుల వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ వై రుద్ర గౌడ్ కర్నూలు జిల్లా. ముదిరాజ్ బెస్తా కార్పొరేషన్ శ్రీమతి తెలుగు సుధారాణి కర్నూలు జిల్లా. ముదిరాజ్ ముతరాసి కార్పొరేషన్ కోర్న వెంకటనారాయణ ముదిరాజ్ నెల్లూరు జిల్లా. జంగం కార్పొరేషన్ వాలివేటి ప్రసన్న నెల్లూరు జిల్లా. బొందలి కార్పొరేషన్ కిషోర్ సింగ్ నెల్లూరు జిల్లా. ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ సయ్యద్ హసిఫా నెల్లూరు జిల్లా. చెట్టాడ శ్రీవైష్ణవ కార్పొరేషన్ టి మనోజ్ కుమార్ ప్రకాశం జిల్లా. అరికటిక కార్పొరేషన్ దాడ కుమారలక్ష్మి ప్రకాశం జిల్లా. దేవాంగ కార్పొరేషన్ బీరక సురేంద్రబాబు ప్రకాశం జిల్లా. మెద్రా కార్పొరేషన్ కేత లలిత నరసింహ ప్రకాశం జిల్లా. కేత లలిత నాంచారమ్మ ప్రకాశం జిల్లా. కళింగ కార్పొరేషన్ పరేడా తిలక్ శ్రీకాకుళం పేరడా తిలక్ శ్రీకాకుళం జిల్లా. కళింగ వైశ్య కళింగ కోమటి కళింగ వైశ్య అదవరపు సూరిబాబు శ్రీకాకుళం జిల్లా. అందవరపు సూరిబాబు శ్రీకాకుళం జిల్లా. రెడ్డిక కార్పొరేషన్ దుక్క లోకేశ్వర్ శ్రీకాకుళం జిల్లా. పోలినాటి వెలమ కార్పొరేషన్ పి కృష్ణవేణి శ్రీకాకుళం జిల్లా. కురుకల పోండ్ర కార్పొరేషన్ రాజపు హైమావతి శ్రీకాకుళం జిల్లా. శ్రీశైన కార్పొరేషన్ చెయ్యరపు రాణి శ్రీకాకుళం జిల్లా. మత్స్యకార కార్పొరేషన్ కోల గురువులు విశాఖపట్నం జిల్లా. గవరా కార్పొరేషన్ బొడ్డాడ్ ప్రసాద్ విశాఖపట్నం జిల్లా. నగరాలు కార్పొరేషన్ పిల్ల సుజాత విశాఖపట్నం. యాతా కార్పొరేషన్ పిల్లి సుజాత విశాఖపట్నం. నాగవంశం కార్పొరేషన్ బొడ్డు అప్పల కొండమ్మ విశాఖపట్నం. తూర్పు కార్పు గాజుల కాపు కార్పొరేషన్ మామిడి శ్రీకాంత్ విజయనగరం జిల్లా. మమ్మిడి శ్రీకాంత్. కొప్పుల వెలమ కార్పొరేషన్ నెక్కాల నాయుడు బాబు విజయనగరం జిల్లా. శిష్టికర్ణాల కార్పొరేషన్ కంటి మహంతి అనూష పట్నాయక్ విజయనగరం జిల్లా. దాసరి కార్పొరేషన్ రంగుముదురి రమాదేవి విజయనగరం జిల్లా. సూర్యబల్జ కార్పొరేషన్ శెట్టి అనంత లక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా. శెట్టిబల్జ కార్పొరేషన్ గుబ్బల తమ్మయ్య పశ్చిమ గోదావరి జిల్లా. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ పెండ్ర వీరన్న పశ్చిమ గోదావరి జిల్లా. అతిరాస కార్పొరేషన్
ఇల్లా భాస్కర్రావు, పశ్చిమ గోదావరి జిల్లా. వీరందరినీ ప్రజాసేవకులుగా వారి వారి జన్మించినటువంటి కులాలకు సేవ చేసేటువంటి ఒక మహత్తర అవకాశాన్ని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు వీరందరికీ చైర్మన్లుగా. మరలా సుమారు వీరిలో ఒక్కొక్క కార్పొరేషన్కి 12 మంది డైరెక్టర్లని నియమించడం ద్వారా ఇది బలహీన వర్గాల శకానికి ప్రారంభంగా బలహీన వర్గాల జీవితాల్లో వారు నేటి వరకు ఒక న్యూనతాభావాన్ని ఏదైతే పొంది ఉన్నారో దాన్ని పూర్తిగా రూపుమాపి మీరు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల్లో భాగస్వామ్యులు, మీకు ఈ ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం తలచినటువంటి సంక్షేమాన్ని, అంటే ఒక్కటి గమనించండి, మనం ఎవరం కూడా ఊహించలేటువంటి గొప్ప మహత్తర అవకాశాలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు కల్పించారు. కేవలం విద్య ద్వారా మాత్రమే ఈ సమాజంలో ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని రూపుమాపగలం అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని ఎరిగినటువంటి నాయకుడిగా ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి మన పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా చేయటం కోసం, మన పిల్లల ద్వారా ఈ సమాజంలో బలహీన వర్గాలు అత్యంత బలవంతులుగా తీర్చిదిద్దడానికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప ప్రయత్నమే ఈరోజు 56 కార్పొరేషన్ల నియామకాలు. ఈ నియామక ఉత్తర్వులు ఇచ్చేటువంటి ఒక మహత్తర అవకాశం బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిగా, ఒక బలహీన వర్గాల మీ బిడ్డగా నాకు లభించింది. కారణం బలహీన వర్గాల బంధువు, బలహీన వర్గాల బాంధవుడు, బలహీన వర్గాల ఆరాధ్యుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇంతకుముందు పలు రాష్ట్రాల్లో బలహీన వర్గాల ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా అమలు జరిగినటువంటి గొప్ప సంక్షేమాన్ని, గొప్ప దార్శనికమైనటువంటి దృష్టిని ఈ రాష్ట్రంలో అమలు పరుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. పెద్దలు ఒక్క నిమిషం మాట్లాడండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని, ఆలోచనని మా ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని మా డిప్యూటీ సీఎం గారు బలహీన వర్గాల కార్పొరేషన్లో 56 మందిని చైర్మన్లుగా, డైరెక్టర్గా మొత్తం 728 మంది నియమించిన కార్యక్రమాన్ని ఇప్పుడే ప్రకటన చేశారు. సంబంధిత మంత్రి గారు వచ్చి ఇప్పుడే ఆ పేర్లన్నింటి కూడా చదివి వినిపించారు. ఎన్నికలకు ముందు మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జన్ని ఏలూరులో ఏర్పాటు చేసినప్పుడు ఆ వేదిక పైన మీ అందరం ఉన్నాం. మాతో పాటు ఇంకా మా ఇప్పుడు శాసనసభ్యులు ఉన్నవారు, పార్లమెంట్ సభ్యులు ఉన్నవారు, మా పెద్దలు అందరం వేదిక మీద ఉన్నాం. ఆ రోజు ఆయన అక్కడికి విచ్చేసిన లక్షలాది మంది బలహీన వర్గాలని ఉద్దేశించి, ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది బలహీన వర్గాలని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ప్రసంగం ఆ రోజు చూసిన తర్వాత మేము అందరం కూడా అనుకున్నాం, ఇది నిజమేనా, నెరవేరుతుందా, ఇది కలగా ఉండిపోద్దా అని ఆ వేదిక మీద అనుకున్నాం. వేదిక తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆనాటి మా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ అందరం చర్చించినప్పుడు కూడా ఈ విషయం డిస్కషన్లోకి వచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగా అప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇవాళ 56 కార్పొరేషన్లు ప్రభుత్వంలో కల్పించడం అనేది ఒక అద్భుతమైన ఒక చర్య. ఈ 56 మంది కార్పొరేషన్లు 700 మిగతా డైరెక్ట్ 728 రావడం కాదు,
ఇది సంఖ్య కాదు. ఇది బలహీన వర్గాల్లో ఉన్న నాయకత్వ పటిని బయటికి తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర చరిత్రలో మాకంటూ ఒక స్థానం ఉన్నది. మేము కూడా నాయకులమే, మేము కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములమే అని మా పరిపాలన మేము చేసుకోగలము అని ఆ రీతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీజం వేశారు. ఇవాళ బలహీన వర్గాలందరికీ కూడా నిజంగా హ్యాండ్షాప్. ఈ కార్యక్రమం దీనివల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న చాలా మంది నిన్నమన్నా చూశాను నేను. చాలా మంది మాటలు చెప్తున్నారు, ఈ సోషల్ మీడియాల నుంచి వాళ్ళు చెప్తున్నారు బలహీన వర్గాలు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, వారికి ఏం స్కీములు ఇచ్చారని. అవును, గత ప్రభుత్వాలకు ఆదరణ పెట్టి గీతా కార్మికుడికి మోకు, లేకపోతే విశ్వబ్యాంక్ కార్మికుడికి వచ్చి ఒక ఉలి, ఈ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఇప్పుడు వాళ్ళు గీతా కార్మికుడు చెట్టెక్కాలి, మీరు వచ్చి ఉలి పట్టుకొని తిరగాలి, లేకపోతే కార్మికుడిగా ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అభిమతం కాదు. బలహీన వర్గాలంటే ఆ రోజు చెప్పారు, ఆ సభలో ఓ మాట చెప్పారు, వెనుకబడిన వర్గాలు కాదు వెన్నెముక లాంటి వర్గాలండి. మానవ శరీరంలో వెన్నెముక ఎంత ప్రాధాన్యత కలదో అలాగే ఈ వ్యవస్థలోనూ, ఈ రాజకీయ వ్యవస్థలోనూ బలహీన వర్గాలు వెన్నెముక లాంటి వారు కాబట్టి అని చెప్పి ఆ రోజు చెప్పారు. బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చి బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ క్లాస్ అని చెప్పారు వ్యవస్థకి. ఆ రకంగానే ఇవాళ చేసి చూపెట్టారు. ఆ రకంగానే ఇవాళ ఆ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ కూర్చొని